అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. వీక్షకులకి నమస్కారం. విశ్వావసో నామ సంవత్సరం కన్యారాశి. కన్యారాశికి ఈ విశ్వావసో నామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కన్యారాశిలో జన్మించిన వారికి ఆదాయం 14, వ్యయం 2, ఆరోగ్యం 2, అనారోగ్యం 5%, రాజ్యపూజ్యం 1, రాజకోపం 2 మరియు సుఖము 6, దుఃఖము 3. అయితే కన్యారాశిలో జన్మించిన వారికి సప్తమ శని ప్రభావం మరియు గురుచండాల యోగ ప్రభావం అధికంగా ప్రభావం చూపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం వల్ల వీళ్ళకి విచక్షణ అనేది కాస్త కోల్పోయే సందర్భాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎక్కువ ఆలోచనలో పడిపోయి అనుకోకుండా ఫ్రస్ట్రేషన్స్ను పెంచుకుంటూ ఉంటారు. మౌనంగా ఉండి ప్రశాంతంగా ఉండడం అలవాటు పడితే వీటిని మీరు అధిగమించవచ్చు. కార్యవిఘాతః అంటే కార్యాలు చాలా వరకు విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా శ్రమిస్తేనే మనకి పాజిటివిటీ ఉంటుంది. అయితే గురు ప్రభావం వల్ల మీకు మే 14వ తేదీ వరకు గురు చాలా బాగుంటాడు. దీనివలన పుత్ర సౌఖ్యం, ధనలాభం, శుభకార్యాలకి అభివృద్ధి చాలా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో గురు మంచిగా ఉంటాడు. మే నెల వరకు మీకు అదృష్టమే గురు వల్ల. అయితే మే నుంచి అక్టోబర్ వరకు గురు అధిక ఖర్చుని ఇచ్చేస్తూ ఉంటాడు. దానివల్ల అనుకోకుండా నష్టాలు వస్తూ ఉంటాయి. ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఎక్కువ హాస్పిటల్స్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒత్తిడి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. తదుపరి మీరు ఒక గురువు ఏకాదశ స్థానానికి కర్కాటక రాశికి ప్రవేశం చేస్తాడు 10వ నెల నుంచి డిసెంబర్ వరకు. ఈ సమయంలో కర్కాటక రాశిలో గురు మీకు ఆరోగ్యాన్ని ప్రాప్తిస్తాడు. మరియు కళత్ర సౌఖ్య, కుటుంబంలో భార్యాభర్తల సఖ్యత, వివాహం లేని వారికి వివాహ యోగాలు ఏర్పడతాయి. అక్కడ చాలా శుభంగా ఉంటుంది. చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ సమయంలో నష్టపోయినవన్నీ కూడా మళ్ళీ పొందేలాంటి యోగం కూడా ప్రాప్తిస్తుంది. తదుపరి డిసెంబర్ నుంచి విశ్వావసు అంటే నెక్స్ట్ యుగాది వరకు మిథున రాశికి మళ్ళీ గురు ప్రవేశం చేస్తాడు. ఆ సమయంలో విశేషంగా కన్యా రాశి వారికి అంత శుభ ప్రతిఫలాలు ఉండవు. ఆ సమయంలోనే వీళ్ళకి అనుకోకుండా అపవాదాల అవమానాలు రావడం, కృషి రంగంలో ఉన్న వాళ్ళకి నష్టాలు ఎక్కువ ఎదిరించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆలోచించి జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారవేత్తలకైతే సరి సమానంగా ఉంటాయి. అంటే ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం ఉంటుంది. కాస్త అవమానాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా స్వీకరించాలి. దుష్ట జనాల సవాస నుంచి దూరంగా ఉండాలి. వ్యసనాల నుంచి దూరంగా ఉండాలి. ఆరోగ్యానికి కాపాడుకునే దానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఇక విద్యార్థులకైతే అదృష్టం ఉంది. మీరు కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది, సాధించుకోవచ్చు. స్త్రీలు అంతే. కుటుంబంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన విషయాల్ని పెద్దగా చేసుకునేది వద్దు. అందరితో సంతోషంగా ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉండండి. మీ పనిలో మీరు బిజీగా ఉండడం చాలా మంచిది. ఇక పర్టికులర్గా గవర్నమెంట్ జాబ్లో ఉన్నవారైతే ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శని చండాల యోగం, శని దృష్టి కన్యారాశిపై ప్రభావం వల్ల అపవాదాలు, నిందలు ఇటువంటివి వచ్చేస్తూ ఉంటాయి. చెయ్యని తప్పులకు కూడా మీ పైన నేరాలు మోపేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ సంవత్సరంలో గురు బాగుండే సమయంలో మీకు అన్నీ శుభంగానే కనబడతాయి. గురు మరియు శని రెండు కూడా వీక్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు మీ జన్మజాతక రీత్యా బాగుంటే దాన్ని అన్నీ ఎదిరిస్తారు. లేదంటే భగవంతుని నామస్మరణమే మీకు అత్యంత శ్రేష్టమైనది. మీరు ఒకటే
అయినంత వరకు దేవి ఆరాధన అధికంగా చేయాలి ఈ సంవత్సరంలో. చండీ హోమం చేయించడం, దుర్గా హోమాల్ని ఆచరించడం, లేదా సప్తశృతి పారాయణం చేయించడం, దేవీ భాగవతాల్ని చదువుకుంటూ ఉండడం, దుర్గాదేవిని ఎంత పూజిస్తారో, ధ్యానం చేస్తారో, దుర్గాదేవి పట్ల ఎంత మీరు ఆకర్షణ, ప్రేమ చూపిస్తూ ఉంటారో మీ జీవితంలో అటువంటి మంచి ప్రతిఫలాలు ప్రాప్తిస్తాయి. అంటే మన లైఫ్లో ఏది దుర్ఘటనలు రాకుండా దుర్గాదేవి కాపాడగలదు. అందువల్ల కన్యా రాశి వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో దేవి ఆరాధకులైతే మీరు ఎటువంటి విషమ సందర్భంలో అయినా మీకు ఖచ్చితంగా విజయం ప్రాప్తిస్తుంది. వాహన రక్షా యంత్రం, ముందు స్వస్తిక్, వెనుక మృత్యుంజయ యంత్రం ఉండేది. ఈ వాహన రక్షా యంత్రాన్ని చక్కగా మన వెహికల్స్లో దీన్ని స్థాపించడం వలన, అంటే ముందు మనం గణపతి, ఆంజనేయ స్వామి ఇటువంటి విగ్రహాలు పెడుతూ ఉంటాం చూడండి, పక్కన కావచ్చు, వాటి వెనక కావచ్చు, ఇది రోడ్డు వైపు, గ్లాస్ వైపు ఈ ఒక మృత్యుంజయ యంత్రం వచ్చేలా, స్వస్తిక్ ఈ వాహన లోపల వైపు కనబడేలా దీని లోపల వైపు ఇలా స్థాపిస్తే మీకు వాహన గండాంతరాలు రాకుండా కాస్త రక్షణ పొందవచ్చు. ఈ ఒక స్వస్తిక్ యంత్రం కావాలి అనుకుంటే 040682766666కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి, మీ ఇంటికి వచ్చేస్తుంది.